సరోజా అక్క ఈరోజు ఏం వండుకుందాం? ఈ రోజు నుంచి ఎవరి వంట వాళ్ళు చేసేసుకుందాం. ఈయన క్యాంప్ నుంచి వచ్చేసారు. సరేనా? మొన్న మీ ఆయన మా ఆయన క్యాంపులకి వెళ్ళారు కదా, ఇద్దరం ఒక్కొక్కరు నువ్వు ఒకటి నేను ఒకటి వండుకొని ఇద్దరం కలిపి తిందాం అంటే బాగానే ఉంది కదని సరే అని ఒప్పుకున్నాను. మొన్న నేను చికెన్ వండాను. రైస్ మళ్ళీ నువ్వు ఒక కుక్కర్లో నేను ఒక కుక్కర్లో ఎందుకు, ఒక గ్లాస్ బియ్యం నీ కుక్కర్లోనే వేసేయండి. సరే అని వేసేసాను. చికెన్ వండాను, రైస్ కూడా వండాను. మా ఇంటికే తీసుకొచ్చి అక్కడే తిందాం, ఖాళీగా ఉంటుంది కదా అని సరే అనేసి ఇవన్నీ పట్టుకొని వెళ్తే చారు పెట్టి తీసుకొచ్చింది. చికెన్లో కరుగుదలకు మంచిది, చారు వేసుకొని తిందాం. సరే, చికెన్ అంతా అయిపోయింది. నిన్న కోడిగుడ్డు పచ్చిరొయ్యలు వండాను. తనకు కూడా మళ్ళీ రైస్ నేనే పెట్టాను. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే తిందామంది. వెళ్ళాను. ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన చారు బయటికి తీసింది. పాడేసుకుంటామేంటి వస్తువులు, ఈరోజు తినేద్దామంది. కోడిగుడ్లు కూర అయిపోయింది, చారు అవ్వలేదు. ఈరోజు మళ్ళీ ఏ వండుకుందాం అని పిలుస్తుంది. దామంట దాము. నాకన్నా తెంగరోళ్ళు ఎవరో దొరకలేదు ఇవిడికి.